పండ్లలో రారాజు మామిడి. దీని రుచి ఎంతో మధురంగా ఉంటుంది. ఇక సమ్మర్లో వెంటనే గుర్తుకు వచ్చేది మ్యాంగో ఫ్రూట్స్. అందులో నూజివీడు మామిడి పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మంది వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. నూజివీడు మ్యాంగో వరల్డ్ ఫేమస్ కూడా. కానీ మామిడిని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు, పురుగుల బెడద కారణంగా ఆదాయం రాకపోగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. భవిష్యత్తులో మామిడి సాగు చేయాలంటేనే భయమేస్తుందని వాపోతున్నారు రైతులు. మామిడి పండ్ల రకాలలో నూజివీడు మ్యాంగో ఎంతో ఫేమస్. దీని రుచి ఏ పండుకు రాదు. అందుకే చాలా మంది సమ్మర్లో నూజివీడు మామిడి పండ్లు అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దశాబ్దాలుగా నూజివీడు మామిడి ఏకఛత్రాధిపత్యంగా మార్కెట్ను ఏలుతోంది. ఇక్కడ పండించే ఫ్రూట్స్ చాలా మధురం. కానీ వాటిని పండించే రైతుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఈసారి తెగుళ్ల బెడదతో పూత దశలోనే మాడిపోతున్నాయి. పెట్టుబడులు పెరిగినా దిగుబడులు రాకపోవడంతో నష్టాలు వస్తున్నాయంటున్నారు అన్నదాతలు. ఈ ఏడాదైనా మామిడి ఆదుకుంటుందనే గంపడాస్తో ఉన్న రైతులను తెగుళ్లు నట్టేట ముంచేస్తున్నాయి. మామిడి పండ్లను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. సమ్మర్లో లభించే ముఖ్యమైన సీజనల్ ఫ్రూట్ కూడా. మంచి రంగుతో నిగనిగలాడుతుంటే వాటిని కొనేందుకు, తినేందుకు వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపుతారు. నూజివీడు పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి నోరూరించే చిన్న రసాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వాటిని పండించే రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఒకవైపు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మామిడిని సాగు చేస్తున్నామని చెబుతున్నారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే మామిడి పంట పండించడానికి రైతులు పూత దశ నుంచి కాయ కోసే దశ వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నూజివీడు ప్రాంతంలో దాదాపు 1,50,000 ఎకరాల్లో మామిడి పంట సాగు అయ్యేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మామిడి సాగు, పంట సంరక్షణ, దిగుబడి కష్టమవుతోంది. దీంతో రైతులు మామిడిని పండించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఖర్చులు పెరగడం, దిగుబడి తక్కువ, నష్టాలు రావడంతో ఈ ప్రాంతంలో దాదాపు 36,000 ఎకరాల్లో మామిడి సాగు అంతరించిపోయింది. దీంతో మామిడిని తొలగించి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. షడ్రుచులతో నోరూరించే మామిడికాయల దిగుబడి రావాలంటే దాదాపు 4 నెలల నుండి 5 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో రైతులు పూత దశ నుండి కాయ చేతికి వచ్చే వరకు దాదాపు 15 నుంచి 16 సార్లు రసాయనిక మందులను పిచికారీ చేయవలసి వస్తుంది. పూత దశలో మామిడికి కోడిపేను తెగులు, తామర పురుగు ఆశించడంతో పాటు పొగమంచు ప్రభావంతో పూత రాలిపోతుంది. దీంతో మామిడి పిందె దశలోనే పంట దెబ్బతింటుంది. ఫలితంగా దిగుబడి తగ్గి నష్టాలు వస్తున్నాయి. వాస్తవానికి నల్ల తామర, తెల్ల తామర ఎక్కువగా మిర్చి పంటలో కనిపిస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో మామిడి పంటకు ఎటాకయ్యాయి. పూత రాలిపోయి పిందె నిలవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే పలు రకాల రసాయనిక మందులు పిచికారీ చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. పిందెకట్టు నిలవకపోవడంతో పాటు మామిడి దిగుబడి నాణ్యత తగ్గిపోతుందని వాపోతున్నారు రైతులు. మరి మామిడికి ఈరోజు తేనె మంచు పురుగు కానివ్వండి, అట్లాగే కోడిపేను కానివ్వండి, బ్లాక్ త్రిప్స్ కానివ్వండి, ఈ మైట్స్, తెల్లదోమ, పచ్చదోమ వల్ల పూర్తిగా ఇవన్నీ కూడా ఈ మామిడి పూతని మరి తినేసటం వల్ల మామిడి పూత అంతా కూడా మాడిపోయే పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. ఈ మామిడి తోటలో నవంబర్ నుంచి అనేక రకమైనటువంటి పూతలు రావటం వల్ల ఇప్పుడు సుమారు 6 సార్లు స్ప్రే చేయటం జరిగింది. మరి ఈరోజు మామిడిని మరి పూత దశ నుంచి కాయ దశకు తీసుకెళ్లాలంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మేము గురవుతా ఉన్నాం. నూజివీడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తెగుళ్లతో మామిడి పూత మాడిపోయే పరిస్థితి వచ్చింది. గతంలో ఈ పరిస్థితి ఎక్కడా లేదు. మామిడి పూతను కాపాడుకునేందుకు అన్నదాతలు చేయని ప్రయత్నాలు లేవు. సైంటిస్టులు చెప్పిన మందులు వాడినా నో యూజ్. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో 30 కోట్లతో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అధికారులు, సైంటిస్టులు రైతాంగానికి అందుబాటులో ఉంటూ తెగుళ్ల నుంచి రక్షణ కల్పించే సూచనలు చేయాలని కోరుతున్నారు. ఏ కారణమో తెలియదు కానీ ఇంతవరకు ఏంటంటే మిరప తోటలకు వచ్చేపాటికి పేను, నల్లి అనేవాళ్ళు. పేను, నల్లి వల్ల మిరప తోటలు మొత్తం కూడా కుసించిపోయి మిరప రైతులు పూర్తి నష్టపోయారు అనేవాళ్ళు. అటువంటిది ఈ సంవత్సరం, గత 2 సంవత్సరాల నుంచి కూడా పేను, నల్లి మామిడి పూతకు ఆశించి మామిడి పూత రసాన్ని మొత్తాన్ని పీల్చేసి
నిర్జీవంగా పూత మొత్తం కూడా కాడంతా ఊడిపోయే పరిస్థితి ఉంది. దీనికోసం రైతులు కనీసం ఇప్పటికి జొన్న గింజ, మొక్కజొన్న గింజ అంత కానీ ఫలాలు కూడా కాని ఆటికి 4 సార్లు మందు కొట్టారంటే అసలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. పూత దశలోనే తెగుళ్లు అటాక్ చేయడంతో మామిడి రైతులు కుదేలవుతున్నారు. సైంటిస్టులకు కొత్తగా వస్తున్న తెగుళ్లపై అవగాహన ఉండటం లేదు. ప్రభుత్వం మామిడి రైతులకు 1 ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అందించాలని, లేదంటే మామిడిని పూర్తిగా తొలగించి ఇతర పంటలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. మామిడి తోటలకి మేము మందులు నవంబర్ నుంచి కూడా మామిడి తోటలకు మందులు కొడతాం అనేది స్టార్ట్ చేసినాం. ఇప్పటికి 7-8 కోటాలు అనేవి కొట్టడం జరిగినది. ఈ మందులు అనేది ఎకరం ట్యాంకర్కి వచ్చేసి 500 లీటర్ల ట్యాంకర్కి వచ్చేసి 3,000 దాకా అవుతున్నది. మాకు 7-8 ఎకరాల మామిడి తోటలు అనేవి ఉండవి. ఆ రైతాంగం అంతా కూడా కలిసి ఈ మామిడిని డెవలప్ చేయడం కోసం అందరం కూడా ఈ పురుగు మందుల్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్నది. ఈ పురుగు మందులను ఉపయోగించడం వల్ల రైతాంగానికి ఈ 5 కోటాల మీద 5 నాళ్ళు 20,000, 30,000 రూపాయలు కోటాకు వచ్చేసి అవుతున్నాయి మాకు. ఆ విధంగా 5 కోటాల మీద 2 లక్షల దాకా పెట్టుబడి అనేది అప్పుడే పెట్టడం జరిగినది. కానీ పిందె అనేది కనిపించట్లేదు. ఇప్పటి వరకు పిందె దశ దాటలేదు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ ద్వారా రసాయనిక మందులను అందించడంతో పాటు శాస్త్రవేత్తలను అందుబాటులో ఉంచి మామిడి రైతులకు అవసరమైనప్పుడు తగిన సలహాలు, సూచనలు అందించాలి. ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుతున్నారు. ఈ పూత దశలో ఉండి పింద కూడా మొత్తం గోకేసి మొత్తం రాలిపోతున్నాయి. పురుగు మందు కొట్లు, పెస్టిసైడ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే 1000 మందులు వేస్తున్నారు, కానీ అవి కూడా అంత ఉపయోగకరంగా లేవు. బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ పింద కట్టుగానే ఎప్పటికి ఏమొస్తాయో రైతులు బాగా ఇబ్బందిగా ఉన్నది. మాకు నూజివీడు వచ్చేసరికి మ్యాంగో అంటే మంచి ఫేమస్ అండి. నూజివీడు ఏరియా మాకు ప్రభుత్వం నుంచి మందులు ఏదన్నా శాస్త్రవేత్తల ద్వారా మంచి పిచికారీ మందులు సబ్సిడీ మీద ఏమన్నా అందించగలిగితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఖర్చులు, పెట్టుబడి వల్ల రైతులు నష్టపోతుంది తప్ప ఏమీ లేదండి. పూత దశలో మామిడి పంటకు కోడిపేను ఆశించి పూత మొత్తం రాలిపోతుంది. సబ్సిడీలో మామిడి రైతులకు ఎరువులు, రసాయనిక మందులను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త చిగురు వచ్చే దశలో కూడా ఆశించి వాటి నుంచి రసం పీల్చి మనకు ఎక్కువగా నష్టం కలగజేస్తూ ఉంటాయి. మరి పిందె దశలో కూడా పిందెల మీద తామర పురుగులు ఆశించి ఆ చర్మాన్ని గోకి తినివేయడం వల్ల మనకు ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతిమంగు ఏర్పడి కాయ నాణ్యత కోల్పోతుంటుంది. కాబట్టి కంపల్సరిగా రైతులు వీటికి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే మనకు తోటలను కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం. ఎందుకంటే కలుపులు కూడా తామర పురుగులు ఒక స్థావరాలుగా ఆల్టర్నేటివ్ హోస్ట్గా ఉంటుంది. కాబట్టి కలుపు అనేది మనము నీట్గా ఉంచుకోవాలి తోటను. అదేవిధంగా మొక్క మొదల్లో కూడా మనము శుభ్రంగా చేసుకుని వేపపిండి ఒక్కొక్క చెట్టుకు 4 కేజీల చొప్పున వేసుకోవటం. నూజివీడు ప్రాంతంలో ఈ ఏడాది ఆశించిన దానికంటే మామిడి తోటల్లో పూత ఎక్కువగా ఉంది. చిన్న రసాలు, బంగినపల్లి, తోతపురి రకాల్లో 80% వరకు పూత వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ముదురు తోటల్లో మాత్రమే పూత రావడానికి ఆలస్యమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు పూత సంరక్షణకు, పిందె కట్టు నిలవడానికి తీసుకోవాల్సిన చర్యలు, వినియోగించవలసిన రసాయనిక మందులు తదితర విషయాలపై రైతులు మామిడి పరిశోధనా కేంద్రాల్లో శాస్త్రవేత్తలను సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు. కంపల్సరిగా రైతులు వీటికి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే మనకు తోటలను కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం. ఎందుకంటే కలుపులు కూడా తామర పురుగులు ఒక స్థావరాలుగా ఆల్టర్నేటివ్ హోస్ట్గా ఉంటుంది. కాబట్టి కలుపు అనేది మనము నీట్గా ఉంచుకోవాలి తోటను. అదేవిధంగా మొక్క మొదల్లో కూడా మనము శుభ్రంగా చేసుకుని వేపపిండి ఒక్కొక్క చెట్టుకు 4 కేజీల చొప్పున వేసుకోవటం. అదేవిధంగా కంపల్సరిగా తోటలో నీలిరంగు జిగురొట్టలు మనకు లభ్యమైతే నీలిరంగు జిగురొట్టలు కానీ, లేకపోతే తెలుపు రంగు జిగురొట్టలు కానీ, లేకపోతే పసుపు రంగు జిగురొట్టలు కానీ, ఇవి ఎకరానికి ఒక 40 నుంచి 50 చొప్పున పెట్టుకున్నప్పుడు తల్లి పురుగులు ఆ జిగురొట్టలకు అతుకొని మనము చనిపోతూ ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మళ్ళీ తల్లి రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నెక్స్ట్ జనరేషన్ సంతతిని తగ్గించిన వారం అవుతాం. ఏటేటా కొత్త తెగుళ్లు దాడి చేయడంతో ఏ మందులు స్ప్రే చేయాలో రైతులకు అర్థం కావడం లేదు. సైంటిస్టులకే సవాల్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి మామిడి దిగుబడులు పెంచేందుకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఇలా